మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడలో ఉన్నటువంటి మీదలాపురి కాలనీ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ సన్ఫ్లవర్ స్కూల్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ అయినటువంటి కుమారి మ్యామ్ దగ్గర ఉన్నాము. కుమారి మ్యామ్ అంటే ఎవరో కాదు, చంద్రమోహన్ గారి సిస్టర్. సో మ్యామ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యాక్చువల్ గా 47 years అవుతుంది మీరు ఈ యొక్క సంస్థ స్థాపించి. సంస్థ అని చెప్పకూడదు, ఇది ఒక స్కూల్ కింద కాకుండా ఒక సర్వీస్ ఓరియంటెడ్ గా మీరు చేయడం. సో మీకు అసలు దీనికి ఇది స్థాపించిన ముఖ్య కారణం ఏంటన్నమాట? అంటే మధ్యతరగతి వాళ్ళకి ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. నా కోరిక రైట్ ఫ్రమ్ మై 78 అదే కోరిక. ఈవెన్ టుడే ఆల్సో ఇంకా పెంచాలి, ఇంకా ఇవ్వాలి, ఇంతే కోరిక. ఇంకా బెస్ట్ ఇవ్వాలి అంతే. బయటికి వెళ్ళేలో చైల్డ్ మా దగ్గర 12 ఏళ్ళు ఉంటాయి. నర్సరీలో ఒకసారి అడ్మిట్ అయితే 10th స్టాండర్డ్ వరకు 12 సంవత్సరాలు వాడు అన్ని రకాలుగా మలచబడి బయటకు వెళ్ళాలి. కానీ అంటే వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అది కూడా వాల్యూస్తో విలువలతో కూడిన విద్యను ఇవ్వాలి అన్నది మొదటి నుంచి అదే కాన్సెప్ట్. దానికోసమే కృషి చేస్తూ వస్తున్నాను. ఇంకా చేయాల్సినవి మిగిలిపోతూనే ఉంటున్నాయి. ఎవ్రీ డే ఈజ్ ఎ ఫ్రెష్ డే. మేము తెలుగు చలనచిత్రంలో గుర్తుండిపోయే పాత్రలు చాలా తక్కువ. అందులో చంద్రమోహన్ గారు అంటే విభిన్నమైన పాత్రలు చేసి ఎంతో మంది తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది, ముద్ర వేసుకున్నాడు. సో మేము ఆయనతో మీ అనుబంధం ఎలా ఉంది? అన్నయ్య, రెండో అన్నయ్య, ఎక్కువ ఇష్టం తనకు కూడా. నేనంటే ఎలా ఇష్టం అంటే ఆడపిల్లలు మా ఇళ్లలో కొంచెం తక్కువ చదువుకుంటారు, తక్కువ ఎర్లీ మ్యారేజెస్ గా ఉండేది. అప్పుడు అలా పోరాడి చదువుకున్న దానిలో నేను ఒకదాన్ని అనమాట. నేను ఎలాగైనా చదువుకోవాలి అనుకుని చదువుకున్న దానిలో నేను. అదే కాకుండా ఆమె ఇండివిజువల్ సెల్ఫ్ మేడ్ ఉమ్మని. ఆ రకంగా అన్నయ్యకి చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాడు. అదే ఎక్కడికి వెళ్ళినా చెప్పేవాడు. అదే చెప్పడం జరిగింది. అదే అదనిపిస్తుంది. మొన్న జరిగింది ఇప్పుడు రాఖీ రోజున అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ రోజు వెళ్ళడం, అన్నయ్యతో పాటు నిరుపమ గారు సుమన్ టీవీ అలా రావటం నాకు అదొక అదృష్టమే. అయితే అది లాస్ట్ వీడియో అవుతుందని అనిపించింది, రావలేదు. అప్పుడు అనిపించింది, చాలా అనుకున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు కూడా పదే పదే అది చూసుకున్నప్పుడు బాధ కలుగుతుంది. కానీ ఎవరైనా లేదు మ్యామ్, సక్సెస్ఫుల్ పర్సన్ కి ఒక అబ్రివేషన్ ఇస్తే ఆయన అవుతారు. సో మీరు ఆడద్దు, మాకు ఏడుపు వస్తుంది. లేదు, అంత సక్సెస్ స్టేజ్ కి వెళ్ళి ఆ లాస్ట్ డేస్ లో కూడా ఆయన మీ గురించి ప్రభుత్వాన్ని మీకు కావాల్సిన ఆర్ఫనేజ్ కి స్థలం కేటాయించుకుని మాట్లాడడం, అవన్నీ ఆయనకి అది అవసరం లేదు యాక్చువల్ గా. బట్ హీ హిమ్సెల్ఫ్ ముందుకు వచ్చి ఆయన అడగడం కూడా చాలా గ్రేట్ థింగ్. అంటే మీ మీద ఎంత అభిమానం లేకపోతే ఆయన రోజు అలా మాట్లాడే. మా చెల్లి ఇంత కష్టపడింది, ఇన్నేళ్ళు కష్టపడి తను తన ఆశయానికి తగ్గట్టుగా ఒక ఎదగలేకపోయింది. అంటే జాగా లేదు, తనకేమో షెల్టర్ లేదు పిల్లలకి. ఇప్పుడు వికలాంగులు పిల్లలు కదండి మన దగ్గర ఉన్న పిల్లల్లో. అది కూడా దగ్గర ఇప్పుడు 37 సంవత్సరాలు అయిపోయింది నేను సర్వీస్ లో ఉండి. ఆ పిల్లల కోసం అన్నయ్య కూడా చాలా ట్రై చేశాడు. జంజాల గారు ఉండే టైంలో అన్నయ్య, జంజాల గారు వాళ్ళు ఉడాకి వచ్చి చెప్పడం చేయడం, వాళ్ళు ఇస్తా ఉండవు. మరి మంచో చెడో తెలియదు, మా చేతి దాకా రావడం, వెనక్కి వెళ్ళిపోవడం, అలా అవుతూ వస్తుంది ఇప్పటి వరకు. మరి భగవత్ నిర్ణయం ఇంకా ముందు ఎలా ఉందో రావాలి. వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మబ్బు విడినట్టుగా పోతాయి. అయితే వాడి ముందు తను ఉండగా చూస్తే ఇంకొకలా అనిపించేది. నాకు కూడా ఒక మంచి ఫీల్ ఉండేది. అన్నయ్య నువ్వు ఇలా కొంత ఇలా ఆశించావు. తను మొన్న లాస్ట్ దీంట్లో కూడా తను అనేది అది లేదు అమ్మ, నాకు ఒక పర్స్ ఇచ్చాడు. ఆ పర్సులో ఒక కాయిన్, ఒక ఇది లక్కీ. అన్నయ్యని మంచి హ్యాండ్ అంటారు, బోనీ హ్యాండ్ అంటారు మా అన్నయ్యని. ఆ అన్నయ్య నాకు ఒక కాయిన్ ఇచ్చి నన్ను బ్లెస్ చేసి నాకు ఇచ్చాడు అనమాట. రచిత్రికి తప్పకుండా సక్సెస్ అవుతుంది, నువ్వు ఎప్పుడు కూడా విచారపడకు, బాధపడకు అని బ్లెస్ చేస్తాడు. అంటే ఆ రోజు గుర్తుకొస్తుంది అంతే. అది అంతే. మనకి ఇంకా అక్క అన్నయ్య ఆ రోజు ఆయన ఎప్పుడు ఆయన స్టారే.
ఆయన స్టార్ కింద ఎప్పుడు స్టార్ ఉంటారు. అందులో బోడ శంకరుడు మా అన్నయ్య, బోడ మనిషి. తనకి ఏదైనా అనాలంటే అనేటివే, కానీ అసలు తనకి మర్మం ఉండదండి. మన మనిషికి ఇది లేదు, డిప్లొమసీ అంటాం కదా, ఆ టైప్ కాదు. అక్కడ చిన్నప్పుడు వాళ్ళందరూ హై స్కూల్లో చదువుకున్నారు. మా ఇంటి దగ్గర, మా ఊర్ల దగ్గర. నేను ఒక్కదాన్నే హైదరాబాద్లో చదువుకున్నాను. ఓకే. నేను ఒక్కదాన్నే హైదరాబాద్లో పెద్దన్నయ్య గారితో వెళ్ళిపోవడం వల్ల అక్కడ చదువుకోవడం అయింది అనమాట. అంటే సపోర్టింగ్ అంటే ఒక మన పర్సన్ ఒక మంచి స్థాయిలో ఉన్నారనేసరికి ఏదైనా గర్వనీయం అందరికి. అంటే నీకే కాదు, యావత్ తెలుగు ప్రజలందరికీ కూడా. నిజంగానండి, నాలో అన్నయ్య పోలికలు ఉన్నాయి, నాలో నన్ను అన్నయ్య గారు ఇదిగా ఉంది, అట్లాంటివి చాలా మంది అంటూ, భారత హెవీ ప్లేట్స్ ఇట్లాంటి వాడి చోటు కూడా అన్నయ్య అభిమానులు చాలా మంది ఉన్నారు. వాడు కూడా ఎప్పుడూ అదే అంటూ ఉండేవారు. అన్నయ్య నా సంస్థ కోసం కూడానండి 84లో ఒక బెనిఫిట్ షో చేశాడండి. బెనిఫిట్ షో చేశాడు. ఎవరంటే మిశ్రో గారు ఉన్నారు కదా, మిశ్రో గారు, రమణమూర్తి గారు, వీళ్ళతో కలిసి సెయింట్ ఆంథనీ స్కూల్లో బెనిఫిట్ షో ఒకటి చేశాడు అప్పుడు ఫస్ట్. అంటే మా చెల్లెలకి నేను ఏదో రకంగా సాయపడితే ఎంత పడినా పడినట్టే అన్నట్టుగా ప్రత్యేకంగా అంత బిజీగా ఉండేవాడు అప్పుడు. 16 ఏళ్ల వయసు ఆ టైంలో అంత బిజీగా ఉన్న షెడ్యూల్, ఇండస్ట్రీలో హిట్ అది. ఆ టైంలో, అంత బిజీ టైంలో కూడా తను వచ్చి నా కోసం ఒకసారి అది చేశాడు. తర్వాత కూడా కళాభారతిలో కూడా ఒక ఇది చేసాము, ఫంక్షన్ చేసాము. అట్లా ఏవో మా అన్నయ్యతో తన వంతు సహకారంగా తను చేస్తూనే వచ్చాడు. అంటే సేవా సంస్థ, మా చెల్లి ఇంత సర్వీస్ చేస్తోంది, ఇంతమందికి చేస్తుంది అన్నట్టుగా. నిజంగా గ్రేట్ థింగ్ ఏంటంటే మ్యామ్, ఇప్పుడు ఆర్ఫనైజ్ని రన్ చేయడమే కాదు, ఒక తల్లిదండ్రులు పిల్లవాళ్ళని అన్నీ కంటేనే పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అటువంటిది ఒక తల్లిదండ్రులకి ఒకవేళ డెఫ్ డెమ్ ఏదైనా సరే జీవితకాలం నరకం ఆ తల్లిదండ్రులకి. సో అటువంటి అంటే ఆ కష్టాన్ని మీరు తీసుకొని ఆ పిల్లల్ని మీరు ట్రీట్ చేస్తూ చదివిస్తూ, సో ఇదంతా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఆర్ఫనైజ్ స్టార్ట్ చేయాలని ఎలా అనిపించింది? ఆర్ఫనైజ్ అయితే నేను అనుకోకుండా స్టార్ట్ చేశాను. ఏమైందంటే ఒకరోజు నేను చోడవరం వెళ్ళాను. నేను అన్నాను ఇందాక మీతో, సర్వీసు వెళ్ళేదాన్ని శనివారాల్లో. 8 years చేశానండి. ఇలాంటి పిల్లలకి మదర్స్ని ఎడ్యుకేట్ చేసేదాన్ని నేను. మదర్స్ దగ్గరికి వెళ్ళి, అమ్మ పిల్లలకి ఇట్లాంటి ఆహారం ఇవ్వాలి, ఇలా వదిలేయకూడదు, ఇలా టాయిలెట్ ఇది ఈ రకంగా చెయ్యాలి, ఇలాంటిది వాడండి, దీనికి పలానా డాక్టర్ ఉంటాడు, మీరు ఇలా పూర్తిగా వదిలేయకూడదు, చిన్నది ఏదైనా వచ్చినప్పుడు నాకు ఇది చేయండి అని నా ఫోన్ నెంబర్ అది ఇచ్చుకుని అలా వాళ్ళకి నేను ఎడ్యుకేట్ చేసేదాన్ని అనమాట. ఆ టైంలో ఒక రోజు నాకు చోడవరంలో బస్ స్టాండ్లో నాకు ఇద్దరు చిన్న పిల్లలు, చాలా చిన్న పిల్లలు వాళ్ళిద్దరు, వాళ్ళు అటు ఇటు బస్సుల మధ్యలో పరుగులు ఎడుతున్నారు. నో డ్రెస్, వాళ్ళకి ఒంటి మీద బట్టలు లేవు. బట్టలు లేకుండా మంచి ఎండాకాలం, అది మే టైం అనమాట. తిరుగుతున్నప్పుడు నేను అక్కడ మా అమ్మ ఇది జామకాయలు అమ్ముతుంది. అయితే నాకు 2 అయిపోయింది, ఆకలి వేస్తుంది, ఒక జామకాయ కొనుక్కున్నాను, 2 కొనుక్కున్నాను. మా పక్కన డ్రైవర్ లేరు. అది తింటుండేసరికి ఆ అబ్బాయి నా డోర్ తీసి అడగడానికి వచ్చాడు ఆ పిల్లాడు. అయితే మళ్ళీ ఒకటి ఇచ్చేసా, నా దగ్గర 2 ఉన్నాయి. అయితే మళ్ళీ ఇంకోటి వచ్చాడు, మళ్ళీ 2 కూడా ఇచ్చేసిన తర్వాత దిగి మా అమ్మని అడిగాను, మా అమ్మ ఈ బస్సుల మధ్యలో తిరుగుతున్నారు వీళ్ళు పిల్లలు, మరి భయం మీద వాళ్ళ అమ్మ నన్ను ఎలాగ వదిలేశారు వీళ్ళు అని అడిగాను. అడిగితే అమ్మ ఏం చేస్తారమ్మా, వాళ్ళకి పొట్టకి జరగదు, వాళ్ళకి తిండి ఉంటే కానీ జరగదు, బయటకెడితే కానీ వాళ్ళకి అన్నం రాదు, వాళ్ళకి ముక్తి లేదు, మరి ఈ పిల్లల్ని చూసుకుంటే కూర్చుంటే వాళ్ళకి జరుగుబాటు ఎట్లాగమ్మా, అందుకే పిల్లల్ని ఇట్లా వదిలేసి వాళ్ళు కూలికి పోతారు అంది. అనేసరికి చాలా మనసు ఎందుకో అలాంటి ఒక బాధ కలిగింది నాకు, మంచి కష్టం అనిపించింది. అమ్మో ఏదన్నా జరిగితే ఏంటి పిల్లలకి, వాట్ నెక్స్ట్, అట్లా బాధ వచ్చింది. ఇంటికి వచ్చేసాను, కానీ వచ్చి మా ఏడీ గారు ఉన్నారు ఆ రోజు. ఎందుకు నెక్స్ట్ డే నేను కలవడం జరిగింది, మా అసిస్టెంట్ డైరెక్టర్. ఆయనతో అన్నాను, సార్ ఇలా విలేజెస్లో చాలా నీడ్ ఉంది సార్, మీరు ఏదైనా ఒక మన గవర్నమెంట్ నుంచి ఏదైనా ఒక ఇది తెప్పిస్తే మా అలాంటి వాళ్ళం సాయం చేస్తాం సార్, హెల్ప్ చేసి సర్వీస్ ఇస్తాం కదా అని అడిగాను. అడిగితే గవర్నమెంట్తో చాలా టైం పడుతుందమ్మా, వై కాంట్ యు డూ ఇట్ అన్నారు. నన్ను వై కాంట్ యు డూ ఇట్ అనేసరికి, సార్ నా దగ్గర డబ్బులు ఎక్కడ, సార్ డబ్బులు లేవు కదా, డబ్బులు కావాలి దీనికి, ఎట్లాగని. ఏం కాదు అవే వస్తాయి, మీరు చెయ్యండి, డబ్బు కాదు ఇక్కడ కావాల్సింది, సంకల్పం కావాలి అన్నారు. చాలా చక్కటి మాట చెప్పాడు ఆయన ఆ రోజు. నిజంగా ఆయన ధైర్యం ఇచ్చిన బట్టే 10 మంది పిల్లల్ని నేనే ఏరుకొచ్చా
అక్కడ ఊళ్ళ మీద ఓకే. ఇట్లా తిరుగుతున్న పిల్లల్ని ఆ రోజుల్లో. అప్పుడు వాళ్ళు అలాగే సపోర్ట్ చేస్తున్నారు పేరెంట్స్ పేదవాళ్ళు కదా, వాళ్ళు బాగా పేదవాళ్ళు. వాళ్ళు మనకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఏముండదు, కాకపోతే వాళ్ళకి మనం ఇచ్చే ఇన్పుట్స్ ఉంటాయి కదా, అది ఎట్లా ఇస్తున్నాం అన్నది వాళ్ళు వాచ్ చేసుకుంటేవారు. అంటే మనం పిల్లలు తీసుకొచ్చి జాగ్రత్త చూడాలి కదా ఫస్ట్ ముందు. అలా నమ్మకాన్ని కలిగజేసి అప్పుడు ఆ పిల్లలు తీసుకొచ్చి మన సాకటం స్టార్ట్ చేశాను. ఇలాగా తపంతో ఉన్న వాళ్ళని ఏరమంటున్నాను నేను, కొంతమందిని ఏరమంటున్నాను. ఏరి మీరు ఎంతమందికో ఓట్లు ఇవి బోల్డ్ రకాలు కలగజేస్తున్నారు కదా, ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు, బళ్ళు ఇస్తున్నారు, బోల్డ్ ఇస్తున్నారు కదా, మమ్మల్ని కూడా అందులో యాడ్ చేయొచ్చు కదండి. మమ్మల్ని కూడా అంటే ఈ వికలాంగుల పిల్లలకి ఉట్టి పథకాలు ఇచ్చేసి వదిలేస్తే చాలదు, కేర్ టేకర్స్ కావాలి. ఇక్కడ కేర్ టేకర్స్ ఎవరో ఒకడు మెడలో గంట కట్టాలి. ఎవడు కడతాడు? ఎవరికి ప్రేమ ఉంటుందో వాడి మాత్రమే చేరదీస్తారు. అందరూ చేరతీసే వాళ్ళకి వాడు కమర్షియల్ వెధవా లేకపోతే మంచిగా చేస్తున్నాడా కాంట్ ది జడ్జ్ చూసి చేయమంటాను నేను అనేది. ఫిల్టర్ చెయ్యొచ్చండి, ఎందుకు చేయలేరు? ఇప్పుడు మీరు ఏమీ ఆదాయం లేని వాడిని చూస్ చేస్తున్నారు కదా, అట్లాగే ఇప్పుడు సర్వీస్ చేసేవాడిని చూస్ చేయడం చేత కదా, ఎందుకు తెలియదండి? చెయ్యొచ్చు. అలా చేసినట్టయితే కొంతమంది ముందుకు వస్తారు. ఈ సర్వీసు ఒక కుమారి గారి వల్ల ఒక్కళ్ళ వల్ల అయ్యేది కాదండి, ఇది వ్యాస్ట్. ఇది నీడీ పర్సన్స్ కి అందుబాటులో ఉండాలి అంటే 10 మంది కలిసి చెయ్యాలి. 10 మందికి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి గవర్నమెంట్ కూడా. సూపర్ డెఫినెట్లీ ఇవ్వాలమ్మా, గవర్నమెంట్ కూడా ఒక ధైర్యం ఇవ్వాలి. మీరు చెయ్యండి. ఏమండి నేను ఒకటే అడుగుతాను, ఎంతకాలం సర్వీస్ చేసి అంతకాలమే ఇమ్మనండి జాగా. ఎప్పుడు చేయలేదు లాక్కోండి. ఏ ఇష్టమే ఏదో రియల్ ఎస్టేట్కో లేకపోతే ఏ బంగళాలు కట్టుకుని అద్దెలకు ఇచ్చుకుంటో లాగేసుకోండి, కానీ సర్వీస్ చేస్తున్నప్పుడు చెయ్యాలండి. లేకపోతే చేతులు కట్టినట్టు అయిపోవడం లేదు మ్యామ్. ఈ కంపల్సరీ రీచ్ అయ్యే దగ్గరికి కానీ రీచ్ అయితే మీ యొక్క ఏదైతే వాంటింగ్ ఉందో నాకు కోరికైతే నాకు, ఎందుకంటే మై చిల్డ్రన్ అందరూ పెద్దవాళ్ళు, అందరూ వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇప్పుడు హ్యాపీగా అది బాగానే ఉంది. నాకే వాళ్ళు కొంత సహాయం చేస్తారు. నాకున్న ఒకే ఒక రీజన్, కోరిక ఏంటయ్యా అంటే ఇది 10 మందికి ఉపయోగపడాలంటే 10 మంది చేతులు పడాలి, 10 మందికి చేరాలండి, రీచ్ అవ్వాలి. అవసరానికి నేను నిలబడగలగాలి. నేనని కాదు, నాలాగా ఇంకో నలుగురు పడాలంటే వాళ్ళకి కొద్దిపాటి చేయూతని ఇవ్వాలి. మీకేముంటది మేము ఆల్రెడీ సీన్ 3 generations మీరు చూసారు. +76 3 generations చూసారు. అండ్ స్టిల్ మీరు అంత స్ట్రాంగ్ గా ఉండి సొసైటీ కోసం మీరు చేయడానికి మీరు ముందుకు వస్తారు. నాది 5th decade నాన్న, ఇది నాకు 5th decade. ఇది డెఫినెట్లీ మీ యొక్క ఏదైతే హోప్ ఉందో అది డెఫినెట్లీ ఫుల్ఫిల్ అవుతుందని, అండ్ అది ఫుల్ఫిల్ అవడానికి మా వంతు సహకారం కూడా మేము చేస్తామని మాటిస్తున్నాం. థ్యాంక్ యూ, సో కైండ్ ఆఫ్ యూ. చిన్న పిల్లలైనా పెద్ద హృదయంతో మాట్లాడారు. మిమ్మల్ని కళ్ళం కూడా చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ నాన్న. మే గాడ్ బ్లెస్ యూ.